రాబోయే కాలం ఎండాకాలం. అప్పుడే వార్తలన్నీ కూడా ఎల్నినో లానినో చుట్టూ తిరుగుతూ ఉన్నాయి. ఎండలు మండిపోయే వ్యవహారం ఉంది. నేను డాక్టర్ యార్లగడ్డ సుబ్బారాయుడు, సీనియర్ ఈఎన్టీ సర్జన్, రాధికారాయుడు స్పెషాలిటీ హాస్పిటల్, గుంటూరు. కాలం మారిన వెంటనే మనం ఏం చేస్తాం? ముందుగా ఏసీని ఆన్ చేసేస్తుంటాం. ఏసీలు ఆన్ చేసే ముందు చాలా విషయాలు తెలుసుకోవాలి. ఎందుకంటే ఈ దుమ్ము ధూళి అనే దాని వల్ల మనకి ఊపిరితిత్తుల్లో వచ్చే ఇబ్బందులు, అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ అంటే ముక్కు లోపల వచ్చే అలర్జీలు అన్ని కూడా తీవ్రతరం అవుతూ ఉంటాయి. కాబట్టి ఏసీని ఆన్ చేసే ముందు ప్లస్ ఏసీని వాడేటప్పుడు కూడా కొన్ని జాగ్రత్తలు. ముందుగా ఏసీని శుభ్రంగా మనం సర్వీస్ చేయించుకోవాలి, ఫిల్టర్ తో సహా. ఆ తర్వాత కూడా క్రమం తప్పకుండా 2 వారాలకు ఒకసారి ఏసీ ఫిల్టర్స్ చేయకపోవడం వల్ల వాటిలో వచ్చే దుమ్ము, డస్ట్, మైట్స్ వల్ల ఎనర్జీలు ఎక్కువ అవుతూ ఉంటాయి. అలాగే అందరం కూడా పెద్ద పెద్ద రగ్గులు కప్పుకుంటూ అతి తక్కువ టెంపరేచర్ అంటే 20 లోపు పెట్టుకుంటూ ఉంటారు. అది ఎప్పటికీ అనర్థం. ఎప్పుడైనా సరే రూమ్ టెంపరేచర్ అని కూడా బయట టెంపరేచర్ కన్నా 4-5 డిగ్రీల సెంటిగ్రేడ్ మాత్రమే తక్కువ ఉండాలి. అత్యల్పంగా అంటే 26 డిగ్రీల సెంటిగ్రేడ్ లోపల కనుక మనం ఏసీని తగ్గించినట్లయితే ఊపిరితిత్తుల్లో ఉండే పొరలన్నీ కూడా డ్రై అయిపోతాయి. అంటే హ్యూమిడిటీ తగ్గిపోవడం వల్ల రకరకాల సమస్యలకు గురవుతూ ఉంటాయి. కాబట్టి తేమ శాతం మెయింటైన్ అవ్వాలంటే ఈ రూమ్ లో టెంపరేచర్ ఎప్పుడు కూడా 26 డిగ్రీల కన్నా కూడా తక్కువ పెట్టడం మంచిది కాదు. ఈ విషయాన్ని ఏసీ కంపెనీలు కూడా చెప్తూ ఉంటాయి. కాబట్టి దీన్ని ఎవరు పట్టించుకోరు. కాబట్టి మిత్రులారా, మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఏసీలు వాడేటప్పుడు ఎలా వాడాలి, వాడే విధానంలో ఎంత టెంపరేచర్ తెలుసుకోవాలి. కాబట్టి ఈ విషయాన్ని కూడా ఎండలు పెరగక ముందే మీరు అందరూ షేర్ చేయండి.